ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు బాక్సింగ్ మీట్లో విసిరిన పంచ్లకు బంగారు పతకాలు వచ్చిపడ్డాయి. ఇక్కడి నవోదయ విద్యాలయంలో 3 రోజుల పాటు రీజనల్ బాక్సింగ్ మీట్ జరిగింది. ఈ మీట్కు ఒంగోలుతో పాటు రాష్ట్రంలోని పలు నవోదయాలు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన నవోదయ విద్యాలయాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14, అండర్ 17, అండర్ 19 బాలబాలికల విభాగాల్లో బాక్సింగ్ పోటీలు జరిగాయి. అన్ని విభాగాల్లోనూ ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు సత్తా చాటారు. కొన్ని విభాగాల్లో హోరాహోరీ పోరు జరిగింది. చివరకు ఒంగోలు నవోదయకు చెందిన 41 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచి బంగారు పతకాలు సాధించారు. వీరంతా త్వరలో జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ జాతీయ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనున్నారు. జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తే ఆ తర్వాత జరిగే స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ మీట్కు అర్హత సాధించనున్నారు. నవోదయ విద్యాలయాలో ఈ 3 days సదరన్ రీజియన్ రీజనల్ లెవెల్ బాక్సింగ్ మీట్ జరగడం జరిగింది. చివరి దశలో ఈరోజు వాలడిక్టరీ ఫంక్షన్ జరిగింది. సదరన్ రీజియన్లో ఉన్న రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు అండమాన్ నికోబార్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు బాక్సింగ్ ఛాంపియన్షిప్ పర్పస్గా. సో డిఫరెంట్ వెయిటేజ్ లెవెల్స్లో 90 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీంట్లో 53 మంది నేషనల్ లెవెల్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీరందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో హర్యానాలో జరగబోయే నేషనల్ లెవెల్ ఛాంపియన్ మీట్కి అటెండ్ అవుతారు. బాక్సింగ్ రింగులు కూడా తీసుకురావడం జరిగింది. ఇది మన ప్రకాశం జిల్లాలో, మన ఏపీ స్టేట్లోనే ఉంటాం, మనకెంతో గర్వకారణం. ఈరోజు ఒంగోలులో మంచి ప్రోగ్రామ్ జవహర్ నవోదయ విద్యాలయ నుంచి 3 రోజుల నుంచి జరుగుతుంది. అండ్ ఈరోజు ఇట్ వాజ్ ద ఫైనల్ బాక్సింగ్ మీట్. అండ్ ఇప్పుడు 4 states పార్టిసిపేటెడ్ విత్ 2 యూనియన్ టెరిటరీస్, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి అండ్ అండమాన్ నికోబార్. I am privileged to be as a honor of guest here, and I am happy that Prakasam and Guntur were being selected for the winner and the second runners up. 55 students have been qualified for the next level national level championship. All the best to the Navodaya Vidyalaya, and I congratulate the principal and their entire team for such a beautiful arrangement. మొత్తం మీద 5 క్లస్టర్లుగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి 55 స్టూడెంట్స్ దే సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్ మీట్ దేర్. సో వాళ్ళంతా అక్కడ జేఎన్వి కర్నల్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి SJFIకి వెళ్తారు. సో దీనికి కారణమైన మొత్తం అంతా మన టీం, నవోదయ టీము. సో ఇది గ్రాండ్ సక్సెస్గా జేఎన్వి ప్రకాశం రీజనల్ బాక్సింగ్ మీట్ కండక్ట్ చేశాం. థ్యాంక్ యూ.